జూనియర్. ఇందులో డెబ్యూటెంట్ కిరీటి గారు మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు. ఈ వారం సినిమాలు పెద్దగా రిలీజ్ కాలేదు. మరి ఈ సినిమా ఎలా ఉందని తెలుసుకోబోయే ముందు ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే థియేటర్ రివ్యూస్ అండ్ ఓటీటీ రివ్యూస్ ఫస్ట్ ఇస్తుంది మనమే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాను మేము నిన్న నైట్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ప్రీమియర్ షో చూసి రివ్యూ ఇస్తున్నాం. స్టోరీ ఏంటంటే ఒక కుర్రాడు వాడు లైఫ్ ని చాలా ఈజీగా తీసుకుంటూ హ్యాపీగా బతికేస్తూ ఉంటాడు. కానీ తనకి తన ఫాదర్ కి మధ్య ఒక డిస్కనెక్ట్ అయితే ఉంది. సో వాళ్ళ మధ్య బాండ్ అనేది చివరికి ఎలా ఉండిందనేది ఈ సినిమా. ఇప్పుడు పాజిటివ్స్ చెప్పమంటే ముందుగా డిఎస్పీ గారి బీజియం గురించి చెప్తా. ఎక్స్ట్రీమ్ ఫ్లాట్ అండ్ నీరసంగా ఉండే సీన్స్ లో కూడా మనకి ఎంతో కొంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే అది డిఎస్పీ గారి బీజియం వల్లే. చాలా పోర్షన్స్ లో రిపిటేటివ్ అనిపించింది, కానీ సినిమాకి హీరో మాత్రం డిఎస్పీయే. ఇంకా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన వైరల్ వయ్యారి సాంగ్ కూడా బాగుంది. ఏదో తెలియని ఎనర్జీ ఉంది ఆ సాంగ్ లో. శ్రీలీల అండ్ కిరీటి గారి డాన్స్ మూవ్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. వైరల్ వయ్యారి సాంగ్ చూస్తున్నప్పుడు మనకు కూడా లేచి డాన్స్ వేయాలనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా పర్లే, ఇట్స్ ఓకే, బానే ఉంది. టెక్నికల్ గా చెప్పాలంటే ప్రతి క్రాఫ్ట్ నుండి క్వాలిటీ వరకే కనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి, బానే ఖర్చు పెట్టారు. సెంథిల్ గారి సినిమాటోగ్రఫీ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. ఓకే, ఇంకంతే పాజిటివ్స్. ఇప్పుడు నెగిటివ్ స్టార్ట్ చేస్తే ముందుగా స్టోరీ గురించి చెప్పాలి. స్టోరీ లైన్ లో మెన్షన్ చేసిన స్టోరీ నిజానికి అది జస్ట్ ఒక లేయర్ మాత్రమే. ఈ సినిమా స్టోరీలో చాలా అంటే చాలా లేయర్స్ ఉంటాయి. అలా అని చెప్పి అవి బాగున్నాయని కాదు, పేపర్ ప్రైస్ తక్కువ అని చెప్పేసి ఏది పడితే అది రాసి పడేశారు. ఎటేటో పోతూ ఉంటుంది సినిమా. ఒక పాయింట్ లో అయితే ఒరే ఏం చెప్దాం అనుకుంటున్నారా మీరు, మీ బాధ ఏంట్రా, అసలు మమ్మల్ని చంపేయడానికి స్కెచ్ వేశారా అనిపించింది. ఒక మోటివ్ ఉండదు, ఒక కాన్ఫ్లిక్ట్ ఉండదు, ఒక పర్పస్ ఉండదు, ఏమీ ఉండదు. సినిమా చూసాక నాకు ఒక్కటే క్వశ్చన్, నేను మరీ ఇంత ఖాళీగా ఉన్నానా? ఇంకా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అనే పదాలు మనం వాడటం కూడా వేస్టే. నా చిన్నప్పుడు సినిమాల్లో ఏ సీన్స్ అయితే చూసానో అవే సీన్స్ ని మళ్ళీ రిపీట్ లో ర్యాండమ్ గా వస్తూనే ఉంటాయి. ఏ ఒక్క సీన్ కి కూడా ప్రాపర్ డీటెయిలింగ్ ఉండదు. ప్రతి సీన్ ని మనం ముందే గెస్ చేసేస్తాం. మనం ఏదనుకుంటే అదే జరుగుతూ ఉంటది స్క్రీన్ మీద. మనల్ని సర్ప్రైజ్ చేస్తారేమో, మనల్ని ఎంగేజ్ చేస్తారేమో, ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటామే. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10 minutes కే నేను గివ్ అప్ ఇచ్చేసా భయ్యా. కానీ ఇంకెంత టార్చర్ పెడతారో పెట్టండి, ఏం చూపిస్తారో చూపియండి అని గివ్ అప్ ఇచ్చేసా నేను. సినిమాలో కంటిన్యూటీ అనేది అస్సలు లేదు. పార్ట్స్ గా పీసెస్ గా ఆ పీసెస్ అన్నిటిని కలిపేసి ఏదేదో చేసేసి మన ముఖాన్ని కొట్టినట్టే ఉంటది. అంత బడ్జెట్ ఉన్నప్పుడు, మంచి ప్రొడక్షన్ ఉన్నప్పుడు ఒక డీసెంట్ స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేసుకోలేరా? ప్రతి పాయింట్ లో రోత వైరల్ వయ్యాలి తప్పితే ఒక్క సాంగ్ కూడా బాలేదు. ఒక్క ఫైట్ ఎపిసోడ్ కూడా ఇంప్రెస్ చేయదు. ఎందుకంటే ఏ ఫైట్ కి కూడా ఒక రీజన్ ఉండదు. అసలు కొంచెం కూడా క్లారిటీ లేకుండా చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తాయి ఫైట్స్. మళ్ళీ అవి ఎంత ఓవర్ ది టాప్ ఉంటాయంటే అప్పటికప్పుడు మీమ్ టెంప్లెట్ వేసి ట్రోల్ చేయాలనిపించింది. లవ్ ట్రాక్ కూడా చిరాకు వస్తుంది. అసలు శ్రీలీల క్యారెక్టర్ ని ఒక బిస్కెట్ ని చేసేస్తారు. ఆ క్యారెక్టర్ కి అసలు ఎండింగే లేదు. ఫస్ట్ హాఫ్ లో 45 minutes లవ్ ట్రాక్ తర్వాత సెకండ్ హాఫ్ లో ఎటు పోయిందో తెలియదు. వైరల్ వయ్యారి సాంగ్ లో మనోడు శ్రీలీలని ఊహించుకొని డాన్స్ చేస్తాడు. అంటే ఆ సాంగ్ ని అక్కడ ఫోర్స్ ఇరికించారు. శ్రీలీల మీకు సాంగ్ ఎక్కువ, ఇంకా డేట్స్ ఇవ్వడనిందేమో. మరి హీరో క్యారెక్టరైజేషన్ అయితే చాలా బ్యాడ్ గా ఉంటుంది. వాడు ఏమైనా చేసేవాళ్ళు, వాడు ఇది చెయ్యలేడు అంటూ ఏమీ లేదు. వాడు ఇంకా తోపు అంతే, వాళ్ళు ఎవ్వరేం చేయలేరు. ఒక టిపికల్ కమర్షియల్ హీరో క్యారెక్టర్. వాడు కాసేపు నాన్న అంటాడు, కాసేపు శ్రీలీల అంటాడు, కాసేపు అక్క అంటాడు, కాసేపు అసలు ఫ్లోకి సంబంధం లేని విజయనగరం అంటాడు. నీకు దండం అన్న. ఇంకా ఎమోషనల్ సీన్స్ వామ్మో ఎంత ఆర్టిఫిషియల్ గా ఉంటాయంటే అమ్మో చాలా కష్టం భరించడం. నిజంగా సీరియల్స్ లో ఇంతకంటే మంచిగా రాస్తున్నారు. సెకండ్ హాఫ్ లో కంప్లీట్ గా దెబ్బ మీద దెబ్బ ఎమోషనల్ సీన్స్ ఫటా వస్తూనే ఉంటాయి. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ మన ఓపికని ఒక లెవెల్ లో టెస్ట్ చేస్తారు. క్లైమాక్స్ లో ఉండే ఎమోషనల్ సీన్ కి అయితే నిజంగా దండం పెట్టాలి. అందరూ నవ్వుతున్నారు భయ్యా థియేటర్ లో. పర్ఫార్మెన్సెస్ కూడా అందరివి బ్యాడ్ ఉంటాయి. మెయిన్ లీడ్ లో చేసిన కిరీటి గారి యాక్టింగ్ బాలేదు. ఆయన చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఒక్క ఎక్స్ప్రెషన్ ని కూడా ఆయన ప్రాపర్ గా కన్వే చేయలేకపోతున్నాడు. ఊరికే స్టంట్లు చేసి ఇటు దూకి డాన్స్ పేరుతో ఎక్స్ప్రెషన్స్ లేకుండా జిమ్నాస్టిక్స్ చేస్తే సరిపోదు కదా. శ్రీలీల గారికి కూడా పర్ఫార్మ్ చేయడానికి పెద్ద స్కోప్ లేదు. జెనీలియా గారి క్యారెక్టర్ కూడా ఇంపాక్ట్ లేని క్యారెక్టరే. సో ఫైనల్ గా జూనియర్ సినిమా ఎలా ఉందా అంటే అసలు జూనియర్ అనే టైటిల్ కి జస్టిఫికేషన్ లేదు. అంటే టైటిల్ కి సినిమాకి సంబంధమే లేదు. అదే పరిస్థితి. ఇట్స్ వెరీ బ్యాడ్ ఫిల్మ్. ఓటీటీ లో కూడా స్కిప్ చేసేయండి.